హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని మిగిలిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 8, 9, 10 సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 8 ఏముందంటే ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 per month, ఫైండ్ దర్ మంత్లీ ఇన్కమ్స్. అంటే ఏమంటున్నారు, 2 persons ఉన్నారంట, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ రేషియో ఎట్లుందంటే 9:7. వాళ్ళు ఎక్స్పెన్సెస్ అంటే ఎంత ఖర్చు చేస్తారంటే ఆ రేషియో 4:3 ఉందంట. అలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇద్దరు కూడా ఎంత 2000 సేవ్ చేస్తారంట. సేవ్ అంటే ఎలా వస్తుంది, మనం ఎంతైతే సంపాదిస్తామో దాని నుంచి ఖర్చులు తీసేస్తే మిగిలిన మనీయే సేవ్ మనీ. అంటే ఈ ఇద్దరు పర్సన్స్ కూడా 2000 సేవ్ చేస్తారంట. నేను ఎప్పుడైతే ఏదైతే కనుక్కోవాలో దాన్ని నార్మల్గా ఎలా చెప్పేదాన్ని అంటే ఏదో ఒక వేరియబుల్గా తీసుకోండి అనుకునేదాన్ని. కానీ ఇలాంటి రేషియోస్ ఇచ్చినప్పుడు మాత్రము ఒక రేషియోని ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాలి, ఇంకొక రేషియోని ఇంకొక వేరియబుల్తో మల్టిప్లై చేయాలి, ఓన్లీ ఇలాంటి రేషియోస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్. సో మంత్లీ ఇన్కమ్ రేషియో ఏమి 9:7. సో ఏమనుకోవాలంటే ఈ రెండు రేషియోస్ని, ఈ రెండు నెంబర్స్ని ఒక వేరియబుల్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. లెట్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఎంత 9 into x, 7 into x. ఓకే, 9x అనేది ఒకరి ఇన్కమ్, 7x అనేది ఒకరి ఇన్కమ్. తర్వాత ఇంకేమి మంత్లీ ఎక్స్పెండిచర్. లెట్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2 persons 4:3. అంటే ఈ రెండింటిని కూడా ఒక వేరియబుల్ వైతో మల్టిప్లై చేద్దాం. 4y, 3y. ఇప్పుడు ఇది పైన ఉండేది ఇన్కమ్, ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ, ఇది కింద ఉండేది ఎంత ఖర్చు పెడుతున్నారు. దీని నుంచి ఇది మైనస్ తీసేస్తే, అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో దాని నుంచి ఖర్చులు తీసేస్తే మిగిలిన మనీయే సేవింగ్స్. అంటే ఒక్కొక్కరికి ఎంతంట 2000, ఇద్దరు సేమ్ 2000 సంపాదిస్తున్నారంట, సేవ్ చేస్తున్నారు. అప్పుడు ఎలా వస్తున్నాను, ఈ 9x ఫస్ట్ పర్సన్ గివెన్ ఏమిచ్చారు, 9x అనేది ఒక ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ మైనస్ 4y అనేది ఆ ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్. మిగిలిన అమౌంట్ సేవ్ మనీ ఎంత 2000 అని ఇచ్చారు. దీన్ని 1 అనుకుందాం. సిమిలర్లీ సెకండ్ పర్సన్కి 7x అనేది మంత్లీ ఇన్కమ్, 3y అనేది ఎక్స్పెండిచర్, అతను కూడా సేమ్ 2000 సేవ్ చేస్తున్నారంట. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసేస్తే మనకు y వాల్యూస్ వచ్చేస్తాయి. మనకు కావాల్సింది x, అయినా కూడా y వాల్యూ కూడా కనుక్కుందాం. దీన్ని మనము ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ని మనము ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్నైనా ఎలిమినేట్ చేసుకోవచ్చు, వైనైనా ఎలిమినేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్ని చేసుకుంటే ఏం చేయాలి, ఎక్స్ యొక్క కొఫిషియెంట్ని ఈక్వల్ చేయాలి రెండిట్లో. అంటే ఏం చేయాలి, ఈ 7తో ఈ మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి, ఈ 9తో సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. అంటే పెద్ద పెద్ద నెంబర్లు వస్తాయి. కాబట్టి ఎక్స్ కాకుండా వై తీసుకుందాం. వైని ఎలిమినేట్ చేయాలంటే రెండు కోఫిషియెంట్స్, వై యొక్క రెండు కోఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే 3ని తీసుకెళ్ళి మొత్తం ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి, 4ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వై యొక్క కోఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. సో ఏం చేద్దాము, 1 into 1ని 3తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 1 3 9s 27x మైనస్ 3 4s 12y ఈజ్ ఈక్వల్స్ టు 3 2s 6000. సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. 4తో ఏమవుతుంది, 4 7s 28x మైనస్ 4 3s 12y ఈజ్ ఈక్వల్స్ టు 4 2s 8000. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ఎలిమినేట్ చేసుకునే వేరియబుల్లో ఇక్కడ చూడండి కోఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సైన్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. సైన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనము సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్లోకి సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. -12y + 12y క్యాన్సల్.
ఇక్కడ మనం మార్చిన సైన్ -28 ప్లస్ 27x అంటే -x ఈజ్ ఈక్వల్స్ టు -2000. మైనస్ క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఇప్పుడు x తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ 1లో చేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. 9 into x value ఎంత 2000 minus 4y is equals to 2000. 9 2s 18,000 minus 4y is equals to 2000 minus 4y is equals to 2000 minus అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. minus 18,000 minus 4y is equals to minus 16,000 minus cancel, y is equals to 16,000 divided by 4. 4 ones 4 4. సో y ఈజ్ ఈక్వల్స్ టు 4000. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ ఏమి యాక్చువల్గా ఏం కనుక్కోమని చెప్పారు? XY వాల్యూస్ కనుక్కునేసాం. ఇది జస్ట్ XY వాల్యూస్ కనుక్కునేసాము, అది అయిపోయింది క్వశ్చన్ అనుకోకూడదు. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, ఏం కనుక్కోమని చెప్పారు క్వశ్చన్లో? ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. మంత్లీ ఇన్కమ్స్ ఏవి? 9x 7x. సో హెన్స్ దేర్ 2 persons, దేర్ అని రాయదండి, 2 persons మంత్లీ ఇన్కమ్స్. నైన్ ఇంటూ 2000, ఎక్స్ వాల్యూ ఎంత 2000, 7 ఇంటూ 2000 ఎంత అవుతుంది? 18,000, 14,000. ఇది వచ్చి రూపీస్ కాబట్టి ఇట్లా రాయండి రూపీస్ అని స్టార్టింగ్లో. 14,000 రూపీస్. కావాలంటే ఈ XY వాల్యూస్ తీసుకెళ్ళి 1 and 2లో పెట్టి వెరిఫై చేయండి. వెరిఫై చేస్తేనే మనకు ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. ఓకే, సో ఎప్పుడైతే రేషియో ప్రాబ్లమ్స్ ఇస్తారో అప్పుడు ఆ మొత్తం రేషియోని ఒకే వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రేషియోని ఎక్స్తో మల్టిప్లై చేశాను, సెకండ్ రేషియోని వైతో మల్టిప్లై చేశాను. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి యూజ్ ఎలిమినేషన్ మెథడ్ టు ఫైండ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 2x plus 3y is equals to 8, 4x plus 6y is equals to 7. అంటే ఏమంటున్నారు? ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి కనుక్కోండి. ఏ మెథడ్ యూస్ చేయాలి? ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ రాసేద్దాం. గివెన్ 2x plus 3y is equals to 8. ఈక్వేషన్ నెంబర్ 1. 4x plus 6y is equals to 7. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు దీనికి మనము ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి. నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ యొక్క కొఫిషియంట్ ఈక్వల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి? ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 4x అయిపోతుంది. సో 1ని 2తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 4x plus 2 3 6y is equals to 2 8 16. 4x ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఏమవుతుంది? 6y is equals to 7. నేను 4xని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ సైన్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి సైన్స్ మారుతాయి. ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సల్, ప్లస్ 6y మైనస్ 6y ఇది కూడా క్యాన్సల్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ? ఇటు సైడ్ 0 ఉంది, ఇటు సైడ్ ఏమొస్తుంది? 16లో 7 పోతే 9. 0 ఈక్వల్ టు 7 కాదు, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకంటే మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏం సొల్యూషన్ లేదు. కావాలంటే మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, పక్కన రఫ్ వర్క్లో కావాలంటే చేయండి. ఎప్పుడు సొల్యూషన్ ఉండదు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి? ఎప్పుడైతే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయో. ప్యారలల్ లైన్స్కి కండిషన్ ఏమి? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అది చెక్ చేయండి మీరు. 2/4 ఎంత వస్తుంది? 1/2. 3/6 1/2. అంటే a1/a2 b1/b2 అయిపోయింది. కానీ 8/7 1/2 కాదు. సో ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చి ప్యారలల్ లైన్స్. అందుకనే మనకు వాళ్ళు ప్యారలల్ లైన్స్ అదంతా అడగలేదు. జస్ట్ ఏమని కనుక్కోమన్నారంటే ఫైండ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్. దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో దాన్ని కూడా ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయండి అన్నారు. ఆ రేషియోని యూస్ చేయండి అనలేదు. కాబట్టి ఇలాగే చేయాలి. ఇట్ ఈస్ ఫాల్స్, దేర్ ఫోర్ ద
given pair of linear equations has no solution. ఓకే, ఇంతవరకు రాస్తే చాలు. కానీ మెయిన్గా ఇది రాయాలి. 0 is not equal to 0 equal to 7 వచ్చింది, ఇది ఫాల్స్, సో ఇది కరెక్ట్ కాదు. 0 equal to 7 అవుతుందా? కాదు కదా. దిస్ ఇస్ ఫాల్స్. సో therefore the given pair of linear equations has no solutions అని రాయాలి. ఇక్కడ ఎలిమినేషన్ మెథడే యూజ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, మనకి చాప్టర్లో లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 10. ఇది ఏముంది ప్రాబ్లం? The sum of a 2-digit number and the number obtained by reversing the digits is 66. If the digits of a number differ by 2, find the number. How many such numbers are there? అంటే ఏమని చెప్తున్నారు? the sum of 2 digits అంటే ఏదో ఒక 2 digit నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 కానీ 5 4 కానీ, ఇది 2 digits నెంబర్. వీటిని 2 digits నెంబర్ అంటారు. ఇలాంటి ఏదో నెంబర్ ఉంది, దాన్ని ఆ నెంబర్ని తర్వాత ఆ డిజిట్స్ని రివర్స్ చేస్తే, అంటే ఇప్పుడు 54 నెంబర్ అనుకోండి, దీన్ని రివర్స్ చేయాలి అంటే 45. అలా సమ్ చేస్తే ఎంత వస్తుందంట? 66 వస్తుందంట. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ. కానీ మనం ఏదైతే కనుక్కోవాలో నార్మల్గా మనం దాన్ని 2 డిజిట్లు కాబట్టి XY అని అట్లా అనుకుంటాం. ఓకే, అది ఎంత? 66. తర్వాత ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2, అంటే ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను XY అంటే X పెద్దది, X వచ్చి Y కంటే పెద్దది అనుకున్నాను అనుకోండి, X మైనస్ Y వచ్చి 2 అంట. ఇంకొక పాసిబిలిటీ ఏం రావచ్చు? Yని X కంటే పెద్దది అనుకున్నాను అనుకోండి, అప్పుడు Y మైనస్ X ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 పాసిబుల్ కండిషన్స్ వస్తాయి. అంటే మనకు హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ అంటే 2 నెంబర్లు వస్తాయి. ఫస్ట్ మనము Xని పెద్దదిగా అనుకుని చేద్దాం, తర్వాత Yని పెద్దదిగా అనుకుని చేసి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చిన గివెన్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ మనం ఈక్వేషన్స్ రాసుకుందాం. ఏమన్నారు? ఓకే, 2 digits నెంబర్స్. లెట్ ద 2 digit నెంబర్, దేన్నైతే మనం కనుక్కోవాలో దాన్ని వేరియబుల్స్ ఫామ్స్లోకి అనుకోవాలి. లెట్ ద 2 digit నెంబర్ బి XY. ఓకే, 2 డిజిట్లు, ఇదొక డిజిట్. తర్వాత ఏమిచ్చారు? గివెన్ ఆ డిజిట్ నెంబర్స్ని తర్వాత ఆ నెంబర్ని రివర్స్ చేస్తే, ఆ డిజిట్స్ని రివర్స్ చేస్తే అంటే YXని చేస్తే ఎంత వస్తుందంట? సమ్ చేస్తే 66 వస్తుందంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్, ఫస్ట్ నేను X ఈజ్ గ్రేటర్ దాన్ Y అని అనుకొని చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ డిఫర్ బై 2, X మైనస్ Y ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అనుకుంటున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, కానీ ఇక్కడ చూడండి, ఇది XY ప్లస్ YX. XY అంటే నార్మల్గా XY YX రెండు ఈక్వల్ అవుతాయి. 2XY ఈజ్ ఈక్వల్స్ టు 60 చేసి XY ఈజ్ ఈక్వల్స్ టు 6 అలా చేస్తే, అలా చేయకూడదు. అలా చేస్తే మీకు ఇలా ప్రాపర్ ఫామ్లో అంటే ప్లస్ మైనస్ ఫామ్స్లో మీకు ఈక్వేషన్ రాదు. అది కూడా కాకుండా మన చాప్టర్ నేమ్ ఏమి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ కాదు, ఇది X పైన 1 Y పైన 1 అంటే 1 + 1 2 అయిపోతుంది, డిగ్రీ క్వాడ్రాటిక్ అయిపోతుంది అది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మనం చిన్నప్పుడు నేర్చుకో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ 54 అన్నాను కదా, ఈ ఫస్ట్ నెంబర్ని 1s అంటారు, ఈ సెకండ్ నెంబర్ని 10s అంటారు, నెక్స్ట్ వచ్చేది 100s, నెక్స్ట్ 1000s, అలా చిన్నపిల్లలకి నేర్పిస్తారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 54ని 1s ఉన్నదాన్ని, ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని 1తో మల్టిప్లై చేయండి, ప్లస్ 10s ఉన్నదాన్ని 10తో మల్టిప్లై చేయండి, 10 × 5. ఇదేమవుతుంది చూడండి, 10 × 5 50, 4 × 1 4 ఏమవుతుంది? 54. అంటే నేను 54ని ఇలా రాయొచ్చా? సో అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాను ఈక్వేషన్ నెంబర్ 1కి. ఫస్ట్ ఉన్న 1s ఉన్నదాన్ని ఇంటూ 1 చేస్తాను, ప్లస్ 10s ఉన్నదాన్ని ఇంటూ 10 చేస్తాను, X × 10 ప్లేస్లో ఉన్నదాన్ని ఇంటూ 10X. ఇది ఒక ఈక్వేషన్ కాదు, ఒక కాంబినేషన్. ప్లస్ దీన్ని కూడా సేమ్, 1s ప్లేస్లో ఉన్నదాన్ని X × 1, 10s ప్లేస్లో ఉన్నదాన్ని 10 × 10s ప్లేస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్స్ టు 66. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు XY కాంబినేషన్లో ఉన్న లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. 10X + Y + 10Y + X ఈజ్ ఈక్వల్స్ టు 66. 10X + X 11X, 10Y + Y 11Y ఈజ్ ఈక్వల్స్ టు 66. 11 చూడండి, 11తో మల్టిప్లై అన్నీ క్యాన్సిల్ అవుతాయి చూడండి, 11 1s 6. X + Y ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 3.
ఇప్పుడు చూడండి మనం 2ని 3ని సాల్వ్ చేస్తే మనకు XY వాల్యూస్ వచ్చేస్తాయి. సాల్వ్ చేద్దాం రండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని రాసుకొని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి చేయాలి. నేను ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఎక్స్ కోఫిషియన్స్ కూడా సేమ్గా ఉన్నాయి, వై కోఫిషియన్స్ కూడా సేమ్గా ఉన్నాయి. నాకు ఇష్టం వచ్చింది నేను ఆల్రెడీ వై సైన్స్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని అడ్జస్ట్ అడిషన్ చేస్తే సరిపోతుంది. ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 6 + 2 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1s 2 4s, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4 అవుతుంది. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2. ఏం ఈక్వేషన్ 2? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. సో 4 మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. నాకు వై కావాలంటే వైని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు వై, 2 ఈజ్ ఈక్వల్స్ టు వై, అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 2. నేను అనుకున్న డిజిట్ ఏమి ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఎక్స్ అండ్ వై అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లేస్లో. సో ద 2 digit నంబర్ ఈజ్ ఎక్స్ వై. ఎక్స్ అంటే 4, వై అంటే 2. 42 ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఆర్ ఇది రాయాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక పాసిబుల్ కండిషన్ ఇంతవరకు రాద్దాం. ఫస్ట్ ఇది 1. నెక్స్ట్ అనదర్ పాసిబిలిటీ ఏమి వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఈక్వేషను. అప్పుడు యాక్చువల్గా ఎక్స్ మైనస్ వై చేస్తే -2 వస్తుంది. ఇట్లా వై మైనస్ ఎక్స్ అనుకుంటే వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎందుకంటే వై పెద్దది కాబట్టి పెద్దదాన్ని చిన్నదాన్ని చేస్తే నాకు +2 వచ్చింది. ఇది ఒక ఈక్వేషన్. ఏదది ఈక్వేషన్ నెంబర్ 2 3 అయిపోయాయి కాబట్టి 3 అయిపోయింది 4. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇదైతే సేమ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు దీన్ని అంటే అప్పుడు జస్ట్ ఏమవుతుంది ఇది నేను వై పెద్దదిగా అనుకుంటే ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అంతే. మీరు ఎట్లా రివర్స్ చేసినా కూడా మీకు ఇదే ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఈ థర్డ్ ఈక్వేషన్లో ఏం చేంజెస్ అయితే రావు. మీరు వేరే వై ఈక్వల్ టు ఎక్స్ అయినా కూడా ఇదే ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ 3ని తీసుకెళ్ళి దీంతో ఇది చేయాలి. ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6. దీన్ని ప్రాపర్ ఫామ్లోకి రాసుకుందాం. దీన్నే రాసుకుందాం కిందకి. ఇక్కడ ఏమవుతుంది -x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ యొక్క ఏమంటారు సైన్స్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, 2y ఈజ్ ఈక్వల్స్ టు 8, వై ఈజ్ ఈక్వల్స్ టు 8/2, 2 1s 2 4s, వై ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ వైని తీసుకెళ్ళి 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ 2లో సబ్స్టిట్యూట్ చేయకూడదు ఎందుకంటే మనము ఇక్కడ యూజ్ చేసింది ఈ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ వై ఇన్ ఈక్వేషన్ 4. వై వాల్యూ ఎంత 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సిమిలర్లీ ఇక్కడ కూడా 4 - 2 సైడ్ తీసుకొద్దాం, ఎక్స్ని అటు సైడ్ తీసుకొద్దాం. 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ కాంబినేషన్తో ఏమొచ్చింది డిజిట్? ద 2 digit నెంబర్ ఈజ్ ఇప్పుడు ఎక్స్ ఎంత 2, వై ఎంత 4. సో ఎనీ పాసిబుల్ లాస్ట్లో ఏం అడిగారు? తర్వాత ఫస్ట్ ఫైండ్ ద నెంబర్ కూడా అడిగారు. తర్వాత హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్? ఓన్లీ 2 numbers ఆర్ దేర్. 2 such numbers are there and those are 42 ఫస్ట్, తర్వాత 24 ఒకటి. ఇలా మొత్తం చేయాలి. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ ఇక్కడ చాలా అవసరం. ఎప్పుడైతే ఇలా డిజిట్లు ఇచ్చి దాన్ని రివర్స్ చేసామంటారో ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి. అప్పుడే మీకు ఈక్వేషన్ వస్తుంది. మీరు డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేస్తే మీకు యాక్చువల్గా సాల్వ్ కూడా చేయకూడదు దీన్ని. ఎందుకంటే నేను చెప్పినట్టు ఎక్స్ వై దాని యొక్క డిగ్రీ మారిపోతుంది. మనకు యాక్చువల్గా లీనియర్ ఈక్వేషనే కాదు అది. దాన్ని అలా మార్చుకొనే మనము అప్పుడే సాల్వ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.